Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle and Ashok Nagar Roads, Hyderabad, and 18 years of teaching experience in civil services. సో ఎంతోమంది మా దగ్గర సివిల్స్ గ్రూప్ 1 లాంటి పరీక్షలు రాసి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటం జరిగింది. సో కొంతమందికి తెలియని విషయం ఏంటంటే సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాయొచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చు. మీరు వెంటనే ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో సెలెక్ట్ అవ్వాలంటే సివిల్ సర్వీసెస్ను తెలుగు మీడియంలో రాయండి. ఎందుకంటే గతంలో 3వ ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ కానీ, తర్వాత 9వ ర్యాంక్ భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, అకరాతి పల్లవి గారు కానీ, ఇటీవల 350వ ర్యాంక్ వచ్చినటువంటి ఉదయకృష్ణారెడ్డి మా విద్యార్థి, ఆయన కూడా సివిల్స్ తెలుగు మీడియంలో రాసి 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్గా ఎంపికవడం జరిగింది. వీళ్ళంతా తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు. తెలుగు మీడియంలో ప్రతి సంవత్సరం ఒక 15 నుంచి 20 మంది వరకు సెలెక్ట్ అవుతుంటారు. ఒక 20 నుంచి 30 మంది వరకు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు తెలుగు మీడియంలో. కేవలం తెలుగు మీడియం వాళ్ళే వీళ్ళు. సో కాబట్టి తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాయొచ్చు, బేషుగ్గా రాయొచ్చు. సివిల్స్ ఇంటర్వ్యూ కూడా తెలుగులో ఉంటుంది. అన్నీ తెలుగులోనే ఉంటాయి. మెటీరియల్ ఉంది, కోచింగ్ ఉంది. మేము 2012 నుంచి సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ ఏదంటే అశోక ఐఏఎస్ సర్కిల్. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సో మేము స్పెషల్ ఫోకస్ చేస్తాం. మా ఇన్స్టిట్యూట్లో సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంకి ఒక స్పెషల్ బ్యాచ్ మెయింటైన్ చేస్తాం వాళ్ళ కోసం. నేషనల్ స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, స్టాండర్డ్ బుక్స్ కానీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయటం, నోట్స్ ఇవ్వటం, మీ క్వశ్చన్ టు ఆన్సర్ రాయించడం, ఆన్సర్ ఎవల్యూషన్ చేయటం, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేయటం, ఇవన్నీ చేస్తాం అన్నమాట. 1 ఇయర్లోనే మీరు ఒక 2-3 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళతో ఈక్వలెంట్గా ఉంటారన్నమాట. ఆ స్టాండర్డ్స్, ఆ క్వాలిటీ ఇస్తాం మేము తెలుగు మీడియంలో. సో తెలుగు మీడియంలో చదివాం కదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఐఏఎస్ ఎగ్జామ్ తెలుగులోనే రాయొచ్చు. మీరు నేషనల్ ఎగ్జామ్ మీరు నేషనల్ వైజ్గా కానీ చూసినట్లయితే యూపీలో ఇప్పుడు నార్త్ ఇండియా అంతా హిందీ మీడియంలోనే రాస్తారు. సౌత్ ఇండియాలో తమిళలు, కన్నడ వాళ్ళు కూడా, కేరళ వాళ్ళు, మలయాళం వాళ్ళు కూడా మలయాళం మీడియంలో రాసి మంచి మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. సో మనకు కూడా గతంలో 3వ ర్యాంకు, 9వ ర్యాంకు, 36వ ర్యాంకు, 55వ ర్యాంకు, వీళ్ళంతా పక్కా తెలుగు మీడియంలోనే సివిల్ సర్వీసెస్ రాసినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ సివిల్స్ తెలుగు మీడియం రాయడం వల్ల రాబోయే గ్రూప్ 1 కూడా మీకు ఈజీ అవుతుంది. గ్రూప్ 1 కూడా ఈజీగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు తెలుగు మీడియంలో చదవడం వల్ల. కాబట్టి ఇంగ్లీష్ మీద కమాండ్ లేనటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో రాయండి. ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అవుతారు. 2 విద్యార్థులు నా దగ్గరికి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థి ఒక ఆయన, తెలుగు మీడియం విద్యార్థి ఒక ఆయన, ఇద్దరు వచ్చారు. ఇంగ్లీష్ మీడియం విద్యార్థి ఆయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన ఐఐటి స్టూడెంట్ అనుకుంటా, ఐఐటి IITలో చదివాడు ఆయన. ఈయన మామూలు డిగ్రీ BAను ఏదో చదివి డిస్టెన్స్ డిగ్రీ చదివి వచ్చినటువంటి వాడు. ఇద్దరు నా దగ్గర 3 ఏళ్ళు ఉన్నారు. ఆ ఇంగ్లీష్ మీడియం ఆయనకి ఏ జాబు రాలేదు, కనీసం గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా రాలేదు. ఈ తెలుగు మీడియం ఆయన సివిల్స్ 2 సార్లు వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో IRMS వచ్చింది, సెకండ్ అటెంప్ట్లో IPS వచ్చింది. 350 ర్యాంక్ సాధించినటువంటి ఉదయకృష్ణారెడ్డి. సో ఆయన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పింది. సో కాబట్టి సివిల్స్ తెలుగు మీడియంలో రాయండి, పక్కా సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవుతారు. మెటీరియల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు మెంటర్షిప్ ఇస్తాం. మీరు ఇంటి దగ్గర ఉండైనా మెంటర్షిప్ తీసుకొని అయినా మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు తెలుగు మీడియంలో. లేదా ఆఫ్లైన్ క్లాసెస్కైనా రావచ్చు. ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ అయినా వినొచ్చు. ఓకే, రైట్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంకా మీకు తెలిసినటువంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. కింద నెంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే తెలుసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.